లెక్కల తర్వాత ఒక్కో వాస్తవం బయటకొస్తోంది. ముందుగా గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కొందరు వైసీపీ నేతలు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. బెట్టింగ్స్ కూడా ముందుకు రావడం లేదు. కానీ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం కూడికలు తీసివేతలు జరుగుతున్నాయి. అసలు విషయం తెలిసిందనే టాక్ నడుస్తోంది. కింగ్ కర్తవ్యంపై మదనం జరుగుతోంది. ఓటు వేసి వచ్చిన తర్వాత ప్యాలెస్లోకి వెళ్లిన సీఎం జగన్ ఎవ్వరితోనూ మాట్లాడలేదు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తన ఆంతరంగికుడు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించారు. తాడేపల్లి ప్యాలెస్లో అసలేం జరుగుతోంది? ఫ్యాన్ పార్టీ నేతలకు తత్వం బోధపడిందా? వైసీపీ కీలక నేతలు ప్యాలెస్ ముఖం చూడకపోవడానికి కారణాలేంటి? పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి తాడేపల్లి ప్యాలెస్ వైసీపీ పెద్దల్లో అంతర్మదనం ప్రారంభమైంది. భారీగా నమోదైన పోలింగ్ శాతం దేనికి సంకేతమని చర్చించుకుంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటమి భయంతో గజగజ వణికిపోతున్నారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న నేతల ముఖాల్లో నిరుత్సాహమే కనిపిస్తోందని అంటున్నారు. 5 ఏళ్లు అరాచక పాలన సాగింది. ప్రత్యర్థి పార్టీల నేతలను వెంటాడటం, సోషల్ మీడియాపై విరుచుకుపడటం, అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేయించడంతో పైశాచిక ఆనందం పొందారనే విమర్శలు ఉన్నాయి. సర్జరీ చేయించుకున్నామని చెప్పినా వినకుండా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ వరకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని తీసుకురావడంతో ప్రారంభమైన అరెస్టులు, వేధింపులు, దాడుల పర్వం పోలింగ్ వరకు ఆ తర్వాత కూడా కొనసాగింది. వైసీపీ పాలనలో ప్రతిపక్షాలు భయంతో బతికాయి. ఎదురు తిరిగిన వారిపై దాడి చేయటం, వేధింపులు, సాధింపులకే పరిమితమైందనే వాదనలో ఉన్నాయి. కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిగా ముద్ర వేయటం వంటి ఘటనలతో ప్రజలు భయంతో బతికారని పరిశీలకులు విశ్లేషించారు. భయంతో ఎంతో కాలం బతకలేరు. బదులు తీర్చుకునే సమయం వస్తే తీర్పు కఠినంగా ఉంటుందనే వాస్తవాన్ని వైసీపీ పాలకులు విస్మరించారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2019లో కంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 26 లక్షల ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ విషయం ముందే తెలుసుకున్న ప్యాలెస్ వర్గాలు సైలెంట్ అయిపోయాయి. అయిన దానికి కాని దానికి నోరు వేసుకుని విరుచుకుపడే అధికార పార్టీ నేతల స్వరంలో కూడా మార్పు వచ్చింది. చివరకు తాను పోస్టింగ్ ఇప్పించిన సీఐలు కూడా తన మాట వినలేదని కార్యకర్తలు చెబుతున్నా అసలు పట్టించుకోలేదని మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఓటు వేసి వచ్చి ప్యాలెస్లోకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తీరు, రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై నోరు మెదపలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం జూన్ 4న తాము గెలవబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక పాలన విశాఖపట్నంలోనే ఉంటుందని, సీఎం కూడా అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. వాస్తవ పరిస్థితి తెలుసుకున్న ప్యాలెస్ వర్గాలు చివరకు 95 సీట్లు వస్తాయని చెబుతున్నారని సమాచారం. వైనాట్ 175 నుంచి 95 సీట్లకు వచ్చారంటే ఓడిపోయినట్లేనని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. అధికార పార్టీ ఇంతకంటే 7 సీట్లు మాత్రమే తమకు ఎక్కువ వస్తాయని అంటున్నారంటే ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు తిరుపతిలో కౌంటింగ్ కేంద్రానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడం వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళితే అక్కడ అధికార పార్టీకి చెందిన 200 మంది ఎందుకున్నారనే అంశం ఇప్పుడు పోలీసులు వేధిస్తున్న ప్రశ్న. ఇక్కడ ఏదైనా సీన్ క్రియేట్ చేసే దురుద్దేశంతోనే వీరంతా వచ్చారా అని కూడా ఆరా తీస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర అలజడి సృష్టించాలని వైసీపీ వ్యూహం రూపొందించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దిశగా కూడా ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎన్నికల కమిషన్ వెంటాడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం అలర్ట్ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ లోకి నేతలు కూడా ఎవరూ వెళ్లలేదు. తత్వం బోధపట్టంతోనే ముఖ్యమంత్రి జగన్ సైతం ఎవరినీ కలవటం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎటువైపు నుంచి లెక్కలు వేసినా గెలుపు కనిపించకపోవటమే ఈ నైరాశ్యానికి కారణమని భావిస్తున్నారు. ఐపాక్ కూడా దాదాపుగా సర్దేసుకుంది. ఫేర్వెల్ పార్టీ కూడా రద్దయింది. ప్యాలెస్ లో ఏం జరుగుతుందనే అంశంపైన సోషల్ మీడియా మొత్తం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తన అంతరంగికుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించి పోలింగ్ పై చర్చించారట. జూన్ 1న జగన్ స్వదేశం తిరిగి వస్తారు. 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ తర్వాత చోటు చేసుకునే పరిణామాలపైనే ఇప్పుడు ప్యాలెస్ వర్గాల్లో ఆందోళనగా ఉందని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.